ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు శాసనసభ కాల పరిమితిని కూడా ప్రభుత్వం ఎత్తేస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్పై ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. శాంతి భద్రతా నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు పేర్కొన్నారు. కాగా రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం 4 రోజుల్లో ముగించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. గతంలో బడ్జెట్ పై 4 నుంచి 8 రోజుల వరకు మాట్లాడిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మొత్తం పద్దులపై 2 రోజుల్లో చర్చ జరగాలనడం దారుణమన్నారు. బడ్జెట్ మీద కూడా ఒకే రోజు చర్చ చేపట్టి అదే రోజు సమాధానం ఇస్తారనడం హేయమైన చర్య అన్నారు. ఎన్నికల హామీలపై శాసనసభలో కూడా చర్చించడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధంగా లేదని మండిపడ్డారు హరీష్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 రోజులు 12 రోజులైనా సభని మాట్లాడారని, ఇప్పుడేమో 4 రోజులకు కుదింపు చేయడం భావ్యం కాదన్నారు. బీఆర్ఎస్ పక్షాన 15 రోజులు జరపాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. 9 ప్రధాన అంశాలు ప్రభుత్వం ముందు పెట్టామని, రేపు నిరుద్యోగుల సమస్యలపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశామని తెలిపారు. జాబ్ క్యాలెండర్, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, వీటిపై చర్చ పెట్టాలని స్పీకర్ ముందు ప్రతిపాదన పెట్టామన్నారు ఎమ్మెల్యే. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. నిరుద్యోగుల సమస్యలపైన చర్చ చేపట్టాలని గట్టిగా డిమాండ్ చేసినట్లు వివరించారు. ఇదే విషయాన్ని మొన్న గవర్నర్కు కూడా చెప్పామని హరీష్ రావు గుర్తు చేశారు.